ఇప్పుడున్నది వాజ్పేయి కాదు మోడీ. ఇదివరకట ఉన్నటువంటి పరిస్థితులు కాదు ఇప్పుడు కేంద్రంలో. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి భారతీయ జనతా పార్టీ సిన్సియర్ రెస్పాన్సిబుల్ పాత్ర పోషిస్తోందన్నది కూడా గ్రహించాలి. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వనరులు ఇస్తుండడమా, అప్పులకి అనుమతులు ఇస్తుండడమా, మౌలిక వస్తువుల కల్పనకి సహకరిస్తుండడమా చేస్తున్నారు. ఇప్పుడు 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. 22 మంది ఎంపీలు ఏది లోక్సభలో, 11 మంది రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు అందరూ సంపూర్ణమైనటువంటి మద్దతు. తెలుగుదేశం కూడా మద్దతు ప్రకటించింది అన్ని బిల్లులకి. ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు ఎంపీలు ఏమన్నా వినతి పత్రం తీసుకెళ్తే రామ్మోహన్ నాయుడులు వీళ్ళు తీసుకునేవాళ్ళు కదా. ఏ అంశం మీద తీసుకెళ్ళినా తీసుకునేవాళ్ళు కదా. జగన్ మద్దతు ఇస్తున్నాడు కాబట్టి మీరు మా దగ్గరికి రావద్దని లేదు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న కిషన్ రెడ్డి వాళ్ళని, మొన్న ఇంకొక మంత్రిని గజేంద్ర సింగ్ షెకావత్ని, ఇట్లా రోజుకు ఒక్కొక్క మంత్రిని కలుస్తున్నారు. వివిధ అంశాల మీద వినతి పత్రాలు ఇస్తున్నారు. ఆ వినతి పత్రాలు ఇవ్వడం అనేటటువంటిది ఒక పొలిటికల్గా ఓ మైలేజ్ కోసం చేస్తారు. దాంతోనే మైలేజ్ రాదు, ఇది ఒక ఫీలింగ్. అక్కడ కేంద్రంతో పలుకుబడి తమకి కూడా ఏం పోలేదని చెప్పే సంకేతం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారంటూ రచ్చ మాత్రం ఇప్పుడు కొంతమంది బిగిన్ చేస్తున్నారు. సన్నాయి నొక్కులు అది తగ్గించుకుంటే బెటర్.